పైన వీడియో చూడండి. ఒక సహోదరుడు ఒక విశ్వాసి లేదా కాపరి అయి ఉండొచ్చు. అతను సువార్త నిమిత్తం వెళ్ళిన అతన్ని ఆపి ఆదికాండంలో లోతు అతని కూతుర్లు దగ్గర జరిగిన సందర్భాన్ని వివరిస్తూ చక్కగా మాట్లాడుతున్నాడు. అసలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా? ఇస్లాంకి క్రిస్టియానిటీకి పడద్దా చెప్పు. పడదు కదా. వాళ్ళు అంటే వీళ్ళంటే వాళ్ళు కదా. భగవద్గీత చూడు, ఖురాన్లో కూడా తర్జుమా చేస్తున్నారు. నిజాలు చెప్పుకునే దానికి ఏం రోగమయ్యా? నిజం చెప్తున్నాక ఏముంది? అయితే మరి నిజమైనా కాదు ఇది? తల్లితో బిడ్డ సంసారం చేసే బుక్ దానికి వచ్చి నువ్వు సంగతిలో అయితే పాపం వీళ్ళెవరికి తెలియందో తెలుసో అనుకోవాలో అర్థం కాదు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, చాలామంది చెప్పట్లేదు. అందుకే విషయాన్ని మనం చెప్పాలి. సొదొమ గొమొర్రా అనే గ్రామాల్ని దేవుడు పాపం ఎక్కువ అయిపోయింది, ఇంక ఇలా ఆపట్లేదు అనే ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా నాశనం చేసేద్దామనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే అక్కడ దేవదూతలను పంపించి ఆ ఊరిని నాశనం చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తాడు. ఆ క్రమంలో లోతు అనే ఒక నీతిమంతుడిని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబంతో పాటు నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. ఈ ఊరి నుంచి ఖాళీ చేసే నీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళిపో అంటాడు. అప్పుడు వాళ్ళ ఆవిడని కూడా తీసుకెళ్ళిపోమంటాడు. వాళ్ళ ఆవిడ, ఇద్దరు కూతుర్లు బయటకు వచ్చేస్తారు. వాళ్ళ ఆవిడకి లోతుకి దేవదూతలు చెప్తారు, నువ్వు వెళ్ళిపోతే వెనక్కి చూడకు సుమా అంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సందర్భం కూడా మీకు తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ టైంలో అక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఊరు దహించబడిపోతుంది. ఇప్పుడు లాస్ ఏంజలస్ జరుగుతున్నట్టే సడన్గా ఆవిడేమవుతుందంటే అక్కడ ఉప్పు స్తంభంలా మారిపోద్ది. చూడొద్దంటే చూసేది కనుక శాపానికి గురైపోతుంది. ఓకే, అక్కడ లిమిట్ వదిలేదు. ఇప్పుడేం జరుగుతుందంటే ఆవిడ ఆ ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత వీళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోతారని రాసి ఉంటుంది అక్కడ. అంటే లొకేషన్ చేంజ్ అయిపోతుంది. లోతు కూతుర్లు ఏమనుకున్నారంటే మొత్తం దేశం మొత్తం నాశనం అయిపోయింది, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినట్టు ఉంది అనుకుంటారు తప్ప అసలు ఏం జరిగిందో లోతు కూతుర్లు తెలియదు. లోతు కూతుర్లు మైనస్ ఏంటంటే సొదొమ గొమొర్రా గ్రామాలు నాశనం అయ్యి అనుకోదు ఆవిడ. మొత్తం దగ్గర ప్రాంతాలన్నీ నాశనం అయిపోయి ఉంటే ఇంకా మరి భూమి మీద మనుషులే లేరు అనుకుంటుంది. అందుకే అక్కడ రాసి ఉంటుంది అనమాట, మన ధర్మం చొప్పున మనతో జరిగించేటప్పుడు పురుషుడు లేడు అంటుంది. అయితే వాళ్ళ అజ్ఞానం అది. సెకండ్ వన్, వాళ్ళు అజ్ఞానం చేశారు అండ్ తండ్రితో వాళ్ళు చేయకూడదు తప్పు చేశారు, అది ఖండించాలి. అయితే అన్నయ్య నువ్వు అతను అడగడం తప్పులేదు, కానీ అక్కడ చేసింది మనిషి, దేవుడు కాదు. సొదొమ గొమొర్రా గ్రామాల్లో పాపం ఎక్కువైపోయిందని దేవుడు తగలబెట్టాడు. అలాంటి పాపం పని చేసిన ఊరుకుంటాడు దేవుడు? వాళ్ళ అజ్ఞానాన్ని తర్వాత వాళ్ళు శపించబడ్డారు. బైబిల్ ప్రకారం వాళ్ళు శపించబడ్డారు. వాళ్ళు జరగాల్సిన జరిగాయి. మీరు టాపిక్ మర్చిపోతున్నారు. అక్కడ బైబిల్లో రాసింది ఏంటంటే ఒక మనిషి తప్పు చేస్తే తప్పు చేశాడని రాయిస్తాడు. ఒక మనిషి ప్రవర్తన సరిగ్గా లేకపోతే రాయిస్తాడు. ఎందుకంటే ఆడలా చేశాడు, నువ్వు ఇలా చేయకు, ఇదిగో ఇతన్ని ఇలాగ ఆశీర్వదించాను, నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తాను, ఇతన్ని ఇలా శపించాను, నిన్ను ఇలా శపిస్తాను. సో అక్కడ ఉన్న సందర్భం కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు విషయానికి వద్దాం. మరి పక్క గ్రంథంలో ఎవరు ఎలా పోతున్నారో అని అంత డెప్త్లో చదివే నువ్వు లేక మీరు అనుసరిస్తున్న గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి నువ్వు పునఃపరిశీలన చేసుకోవాలన్నా. ఎందుకే మాట్లాడుతున్నానంటే నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది, కానీ నీకు కౌంటర్గా నేను వీడియో చేస్తున్నాను. మనకి బ్రహ్మ సృష్టికర్త, మీరు నమ్మేది, ఎవరైనా భారతదేశంలో నమ్మేది బ్రహ్మ సృష్టిలో సరస్వతిని తయారు చేస్తారు. సరస్వతిని తయారు చేసినప్పుడు ఆవిడ కూతురు అవుతుంది, బ్రహ్మపురాణం ప్రకారం అనుకుంటా. తర్వాత బ్రహ్మ సృష్టించిన ఆ కూతుర్నే ఆవిడ అందానికి తట్టుకోలేక దేవుడు అని పిలుస్తున్న బ్రహ్మ, చూడు మనుషుడు కాదు బ్రహ్మ మళ్ళీ చెప్తున్నాను, బ్రహ్మ ఓకేనా. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, మీరు అనుకునే సృష్టికర్త అనుకున్నటువంటి బ్రహ్మ సరస్వతి దేవుని కామించినట్టు రాసిందా లేదా? సరస్వతి దేవి చుట్టూ కామించి పరిగెట్టినట్టు రాసిందా లేదా? తర్వాత సరస్వతి దేవుని పెళ్లి చేసుకున్నట్టు ఉందా లేదా? ఒక దేవుడు అలా చేయవచ్చా?
లోతు చేయలేదు అక్కడ. లోతు కుమార్తె లోతుకు తెలియకుండా ద్రాక్షారసం ఇచ్చేట్టు వైన్ ఇచ్చి అతన్ని మత్తులో దించి సృష్టి పునరుత్పత్తి కోసం, ఆవిడ సెక్సువల్ ఫీలింగ్స్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ ఆగిపోతుందని అజ్ఞానంతో తండ్రితో తప్పు చేసింది. తప్పుని తప్పే అనాలి. అక్కడ బూత్ కాదు, తప్పు. అది బూత్ అనకూడదు, తప్పు చేసింది అనాలన్నమాట. తప్పు వేరు, పాపం వేరు, నేరం వేరు. దేన్నైనా మనం దానిలాగా చూడాలి. ఓకేనా? బ్రహ్మ చేసిన సబ్జెక్ట్ మీకు గుర్తులేదేమో. బ్రహ్మనే ఒకసారి మీరు పురాణాలు చదివితే సాక్షాత్తు కూతురైనటువంటి సరస్వతీదేవిని బ్రహ్మ కామించారు, మోహించారు, చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆవిడ భార్య అయిపోయాయి. అక్కడ మీకు తప్పు అనిపించలే. పాత నిబంధన బైబిల్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి, కఠినమైనటువంటి రూల్స్ ఉన్నాయి. అసలు మీకు ఎవరికి తెలియంది ఇంకోటి ఏంటంటే, అంటే ఇలా చెప్తున్నాను కాదు కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను వినండి. సృష్టి ఆరంభం నుంచి కొంత జనరేషన్, అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు వరస అనేది దేవుడు మనుషుల్లో పెట్టలే. పెట్టి ఉంటే పునరుత్పత్తి, మనుషులు పుట్టుక అనేది జరగదు. ఎందుకంటే తల్లికి పిల్ల పుడుతుంది, పిల్లకి తల్లి పుడుతుంది కదా. పుట్టినప్పుడు వరస అనేది మారకపోవడం వల్ల జనరేషన్ అనేది రాదు. సో అందుకు దేవుడు కొంత సమయాన్ని గ్యాప్ ఇచ్చాడు. మీరు అదే బైబిల్లో చదివితే, నిర్గమకాండంలో చదివితే చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఇస్తాడు. అక్కడ నుంచి వరుసలు స్టార్ట్ చేస్తాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఎంత చెప్పినా పాపాన్ని వదలట్లేదని. ఇలా చేసిన దేవుడు ఎందుకు ఖండిస్తాడు, ఎందుకు వదిలేస్తాడు? భయ్యా విషయం చెప్తాను. మీరు బైబిల్లో అక్కడో ఒకటో రెండో పాయింట్స్ పెట్టుకొని చదవకండి. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు చదవండి, రూల్స్ చదవండి, కొత్త నిబంధనలో ఉన్న రూల్స్ చదవండి. అప్పుడు మీకు బైబిల్ అంటే తెలుస్తుంది. ఎవరో ఎక్కడో 4-5 రెఫరెన్స్లు ఇచ్చారని ఆ మీద రెఫరెన్స్ చదవరు, కింద రెఫరెన్స్ చదవరు, ఏం చదవరు. ఆదికాండంలో లోతు గురించి మాట్లాడతారు, లేదా ఏదో మామ గురించి మాట్లాడతారు. అది చేసింది మనుషులయ్యా, మనుషులు, దేవుళ్ళు కాదు. దేవుడిలో తప్పు చేసి అడగట్లేదు మీరు, దేవుడు తప్పు చేసి అడగండి, మాట్లాడదాం. కనుక మీరు మీ గ్రంథాలు చదివి పునఃపరిశీలన చేసుకున్న తర్వాత మీరు ఈ టాపిక్లో రండి. కాబట్టి ఇది నేను మీకు ప్రేమపూర్వకంగా మీకు కౌంటర్ అనుకోకండి, మీకు నేను ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియోని చేస్తూ మీకు ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.